వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క, పొంగులేటి, వాకిటి శ్రీహరి బీహార్ వెళ్లారు. రాహుల్ ఓటర్ అధికార యాత్రలో నేతలు పాల్గొంటారు. నిన్న అభిషేక్ మను సింఘ్వితో సీఎం సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై నేతలు చర్చించారు. ఇవాళ ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. బీహార్కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఢిల్లీ షెడ్యూల్ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ చేసుకుని అటు బీహార్ పయనమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు యాక్చువల్గా షెడ్యూల్ ఏంటి? రైట్ రమణ, సీఎం రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం అప్పటికే అటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాలు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశం పైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామనేది చెప్పడం జరిగింది. మరోవైపు త్వరలోని భర్తీ చేయాల్సినటువంటి కార్పొరేషన్ పదవులతో పాటుగానే జూబ్లీ ఉప ఎన్నిక పైన కూడా కసరత్తు మొదలు పెట్టినట్టు ఆయన ఈ భేటీలో తెలపడం జరిగింది. మరోవైపు నిన్నటి అటు ఢిల్లీ చేరి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నటువంటి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, వీరితో పాటుగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఈ యొక్క ఢిల్లీకి చేరుకున్నారు. అటు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలుకు సంబంధించి న్యాయ నిపుణులుగా అయినటువంటి అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఏ మార్గాలు అన్వేషించాలి, మరోవైపు న్యాయపరంగా ఏ విధమైనటువంటి పోరాటం చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా వారు చర్చ జరిపారు. అయితే పార్టీ పరంగా ఇస్తే బాగుంటుందా రిజర్వేషన్, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో బీసీ బిల్లుకు ఆమోదం దక్కుతుందా, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి చర్చ చేశారు. వాటిపైన కూడా అటు కేసీ వేణుగోపాల్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి నేరుగా బీహార్ వెళ్లారు. బీహార్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సహచర మంత్రులు కూడా బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది.